అంటే ఎందుకు ఇట్లా నీకు ఇది వేసుకోవాలనిపించింది తాత? కొందరు అయ్యప్ప మాలేస్తారు, కొందరు ఆంజనేయ స్వామి మాలేస్తారు. వాళ్ళకు దేవుడు వరం ఇస్తాడో లేదో తెలియదు. కానీ నాకు ఇవ్వకపోయినా సార్ పర్వాలేదు సార్, 4 కోట్ల ప్రజల్ని కాపాడండి కేసీఆర్. గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయి నత్తుకోవాలని ఉన్నది. కేసీఆర్ సార్ దగ్గరికి పోయినావు అనుకో, ఏమడుగుతావు? మీరు తెలంగాణ ప్రజల్ని కాపాడుతూ అదే సంతోషం సార్. నేను కోరేది ఏం లేదు సార్. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే. తెలంగాణ తెస్తా అన్నాడు, తెలంగాణ తెచ్చుడా నేను చచ్చుడా అన్నాడు. 2009లో చిక్క ఉట్కచ్చి సచ్చింది ఒకనాడు బతికింది ఒకనాడు తెలంగాణ కోసమని నేను ఆమరణ దీక్షకు పోయినా. సావు నోట్లో తలకాయ పెట్టి సావు అంచుల వరకు కూడా వెళ్లి పోరాటం చేసినాం. తెలుసుకోవాలని ఉన్నదే, మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే, తెలుసుకోవాలని. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ప్రజెంట్ మనము జగిత్యాల జిల్లాలో ఉన్నాము, జగిత్యాల పట్టణంలో ఉన్నాము. వాళ్ళ కేసీఆర్ గారి సభ ఇక్కడ జరగబోతూ ఉన్నది. అంటే కేసీఆర్ సభ ఎక్కడ ఎప్పుడు జరిగినా కూడా మనకు కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు అయితే కనిపిస్తాయి. ఇవాళ మనము మన ఛానల్లో కూడా ఒక వీడియో ఉంటుంది చూడండి. జగిత్యాల సభకు వస్తున్నటువంటి ఒక యువకుడు బైక్ మీద జెండా కట్టుకొని ఎక్కడో హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లాకు బండి మీద ఒకటే రావడం జరుగుతోంది. మరొక పక్క ఇంకొక వ్యక్తి తన ఒంటి నిండా పింక్ కలర్ అంతా కూడా రాసుకొని జై కేసీఆర్ జై కేటీఆర్ అనేటువంటి నినాదాలతో అయితే మరొక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో అదే కోవకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కూడా ఇంకొక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఈయన కూడా చాలా సభల్లో మనకు కనిపించాడు. ఇప్పటివరకు కేసీఆర్ గారితో జరిగినటువంటి చాలా సభల్లో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పైన చూస్తే కనుక ఇక అదంతా కూడా ఒక వ్యవహారం లాగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇవాళ జీవన్ రెడ్డి జాయినింగ్ సందర్భంగా జగిత్యాలలో బీఆర్ఎస్ జైత్రయాత్ర అని చెప్పేసి పైన ఒక క్యాప్ లాగా దాన్ని చేసుకున్నాడు. ఇదంతా కూడా ఈ ఫ్లెక్సీ అంతటిని కూడా మనకు ఒకసారి గమనిస్తే అంతా ఒక డ్రెస్ లాగా కనిపిస్తా ఉన్నది. దీంట్లో మనకి పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఫోటో కావచ్చు, జి మనోహర్ గారు కదా మీ పేరు, మనోహర్ గారు చేర్యాల సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఈయన కార్యక్రమం ఎప్పుడు జరిగినా సభ ఎప్పుడు జరిగినా ఇదే హావభావాలతో కేసీఆర్ గారి సభకు హాజరవుతూ ఉంటాడు. అసలు ఎందుకు ఇట్లానే వస్తున్నాడో, దీని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా, ఎప్పటి నుంచి ఇలా వస్తూ ఉన్నాడని చెప్పి స్వయంగా మనం ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి వస్తున్నారు మీ ఈ ఆహారంతో? ఎందుకు మీరు ఇదే ఆహారంతో వస్తుంటారు? 2016 నుంచి వస్తున్నా సార్ నేను. కేసీఆర్ సార్ 69 నుంచి తెలంగాణ తెస్తున్నాడు సార్. ఎవరు తెలంగాణ తేలే, కేసీఆర్ సార్ తెచ్చిండు. నేను 2016 నుంచి తిరుగుతున్నా సార్. తెలంగాణ తెస్తా అన్నాడు, తెలంగాణ తెచ్చుడా నేను చచ్చుడా అన్నాడు. కేసీఆర్ సార్ దీక్ష పట్టిండు. ఒక 10 నిమిషాలు అయితే చనిపోతుండే. ఢిల్లీలో అందరినీ వణికిచ్చిండు, తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, రైతు వేదికలు కట్టించిండు, వైకుంఠ ధామాలు కట్టించిండు, ఇంటింటికి నీళ్లు తెచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ సార్ చెయ్యండి అంటే ఏం లేదు సార్. అంబేద్కర్ విగ్రహం కట్టిండు సార్, సచివాలయం కట్టించిండు సార్, పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టించిండు సార్, ఊళ్ళలో పల్లెటూళ్ళ అది ఏసీ రోడ్లు వేపించిండు సార్. కేసీఆర్ చేసింది 10 ఏళ్ళ ప్రతి ఒక్క పని చేసిండు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ళ ఏం పని చేయలేదు సార్. 6 హామీలు అన్నాడు, ఒక్క బస్ ఫీర్ ఇచ్చిండు. ఆ బస్ ఇచ్చిన అందరు ఆలో తీరుతులు, అందరు ఇల్లు కూలగొడుతుండ్రు సార్. ఇల్లు ఎంత కష్టపడి కట్టుకుంటాం, ఆ ఇళ్ళన్నీ కూలగొడుతుండు. ఆయన రేవంత్ రెడ్డి ఇక జీవితంలో రాడు. ఆ కాంగ్రెస్ పార్టీ పునాదులు లేకుండా పోతుంది సార్. మళ్ళీ కేసీఆర్ సారే వస్తాడు, కేసీఆర్ సారే విజయం. రత్నం అంటే 40 ఏళ్ళ నుంచి అక్కడ ఉంది సార్, రాలే. కేసీఆర్ సార్ దగ్గరికి వస్తున్నారు. రత్నం అంటే అది దేవుని దగ్గర ఉండే, ఆ దేవుని దగ్గరికి ఇప్పుడు కేసీఆర్ సార్ దగ్గరికి వస్తుంది రత్నం. తెలంగాణ ఈడ విజయం సార్. జగిత్యాల అంటే విజయం అన్నది, విజయం తప్పకుండా ఇప్పటి నుంచి శురు అవుతుంది. మళ్ళీ తెలంగాణ వచ్చింది, ఇక తెలంగాణ ఆల్రెడీ వచ్చింది. సభకు కూడా సక్సెస్ అవుతుంది. మంది తరలి వస్తున్నారు, రోడ్ల మీద ఉన్నారు, ఇంకా ఊళ్ళపంటి వస్తున్నారు సార్. ఖచ్చితంగా విజయం మనదే. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక మాట అంటే మీరు గమనించరో లేదో, నేను ఆయనకు మైక్ పెట్టినప్పటి నుంచి స్టిల్ ఇప్పుడు నేను మళ్ళీ మైక్ తీసుకునేదాకా ఒక్క సెకండ్ కూడా గ్యాప్ తీసుకోలేదు. అనర్గళంగా మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ మీద ఎంత ప్రేమ ఉన్నది, కేటీఆర్ మీద ఎంత ప్రేమ ఉన్నది, పార్టీ మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది ఈయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎప్పటి నుంచి ఇదంతా, అంటే ఎందుకు ఇట్లా నీకు ఇది వేసుకోవాలనిపించింది తాత? సార్ కొందరు అయ్యప్ప మాలేస్తారు, కొందరు ఆంజనేయ స్వామి మాలేస్తారు. వాళ్ళకు దేవుడు వరం ఇస్తాడో లేదో తెలియదు. కానీ నాకు ఇవ్వకపోయినా సార్ పర్వాలేదు సార్, 4 కోట్ల ప్రజల్ని కాపాడండి కేసీఆర్ సార్. కేసీఆర్ కిట్ ఇచ్చి కాపాడిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కాపాడిండు, షాదీ ముబారక్ ఇచ్చి కాపాడిండు, పింఛన్ ఇచ్చి కాపాడిండు. మళ్ళీ ముసలమ్మలను కాపాడిండు. భర్త చనిపోతే వాళ్ళకి పింఛన్ ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి ఇచ్చిండు సార్. ఇప్పుడు నాకేగా నన్ను పిచ్చోని వారా అవలగాని వారా ఎందుకు వేషం వేస్తావురా అంటారు. మరి నాకెందుకంటే అన్నారు, మస్తు మంది అంటారు.
ఏలని చేస్తారు అంటే నేను అంబేద్కర్ సారు రాజ్యాంగం రాసేపట్టుకేది కదా, అప్పుడు అంబేద్కర్ సార్కి ఇంత డెవలప్ అవుతుందని తెలుసా? మరి గాంధీ తాత మన స్వరాజ్యం తెచ్చింది కదా, గాంధీ తాత తెచ్చింది తెలుసా? సాకల ఐలమ్మ తెచ్చింది కదా, వీళ్ళందరూ చేసింది వాళ్ళంతా ఉత్తదేనా? మరి నేను చేసేది తప్ప సార్? అది భగవంతుడు ఎవరికి ఏ రాత రాయాలో రాస్తాడు సార్. నాకు ఈ రాత రాసిండు, నేను చేస్తున్నా. ఇప్పుడు నా సొంతం పైసలు, నా సొంతమే లెక్క. ఇప్పుడు అన్నం తినవా సున్నం తినవా అని వాళ్ళు అడగాలి. మనకు అడగకుండా భగవంతుడు తినిపించేవాడు వారు, దేవుడు తినిపిస్తాడు, ఎవ్వరు తినిపించారు. ఇప్పుడు కొందరు కలెక్టర్ కావాలని రాస్తారు, కొందరు డాక్టర్ కావాలని రాస్తారు, అందరు పాస్ అవుతారా సార్? పాస్ కాదు. ఇప్పుడు కేసీఆర్ సార్ కలవాలని ఉంది నాకు, కానీ నా అదృష్టం ఉంటే కలుస్తా, లేకపోతే లేదు, కలవలే. నాది మా సార్ పల్లరాజు రెడ్డి తీసుకోపోతా అంటాడు. ఆయనకి ఎప్పుడు దయగలుగుతుందో దేవునికి దయగలుగుతుందో. ఫస్ట్ దేవునికి దయగలగాలి. దేవుడు మైక్ కనిపిస్తుంది, మైక్ దేనికి వాడుతావు? ఈ పాటలు పెడతా సార్, కానీ ఛార్జింగ్ అయిపోయింది, వస్తలేదు. పాటలు పెడతావా? పాటలు పెడతా, వస్తలేదు. ఛార్జింగ్ పొద్దు నుంచి పెట్టినా. సరే, ఇప్పుడు సరే అదృష్టం కలిసి వచ్చు, వాళ్ళ దారినో వీళ్ళ దారినో కేసీఆర్ సార్ దగ్గరికి పోయినావు అనుకో, ఏం అడుగుతావు? నేను ఏమడుగుతా సార్, మీరు తెలంగాణ ప్రజల్ని కాపాడుతూ అదే సంతోషం సార్. నేను కోరేది ఏం లేదు సార్, అదే మంచి జరగాలి సార్. ఏది ఉన్నా భగవంతుడు ఏ రూపాయన్నా భగవంతుడు చేస్తాడు సార్ అని చెప్తా, అంతే. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తా, ఇక కేసీఆర్ సార్ నీ తిట్టుడు పని చేయి, ఇక నీ పని అయిపోయింది, నీ పునాది లేకుండా అయిపోయింది. నేను కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే తప్పు చేసి కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటే అప్పుడు రాక్షసులు నేను రాజ్యం వెళ్తా అట్లా ఏలీడు, కానీ మొత్తం బొక్కు పట్టించిండు రాక్షసుల్ని కొద్ది రోజులే. అది కూడా చూసిండు కేసీఆర్ సార్ కూడా, ఆట ఆడరా బిడ్డ ఆట ఆడన్నాడు. ఆయన కేసీఆర్ని సార్ని తిట్టేందుకు గెలిచిండు, వచ్చిండు. ప్రజలను మంచి చేస్తా అని చిన్న పిల్లగాడి నుంచి కేసీఆర్ ఈయన తిడుతుంది సార్ రేవంత్ రెడ్డిని. అదే కేసీఆర్ సార్ను పాలు పోసి పాలాభిషేకం చేసిండు, కేసీఆర్ని మొక్కిండు. ఈయన ఒక్కరిని మొక్కటోళ్ళు లేరు, ఒక్కరు దండం పెట్టేటోళ్ళు లేరు. కానీ కౌన్సిలర్ నమస్తే సార్ అంటారు, నేను ఆ నమస్తే పెట్టేటోళ్ళు కూడా లేరు. అదంతా ఉత్తమ సార్. ఇక ఆయన పని అయిపోయినట్టే. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సార్ సీఎం అవుతాడు ఖచ్చితంగా. అయితే నేను ఒకటి చెప్తా మీకు, ఇవాళ మనం మార్నింగ్ కూడా సభకు వస్తా ఉంటే ఒక వీడియో చేసినాం కదా, ఆ వీడియోలో కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అంటే నేను కూడా ప్రశ్న అడిగిన, కేసీఆర్ని కలిసి అవకాశం వస్తే ఏం అడుగుతానంటే, నేను ఏం అడగను, ఇంకా దీనికంటే బెటర్గా పరిపాలన చేయండి కేసీఆర్ గారిని అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఈ పెద్ద కూడా నేను ప్రశ్న అడిగిన, కేసీఆర్కి ఒకవేళ కలిసే అవకాశం నీకు వస్తే నువ్వేం అడుగుతావు అంటే, ఇంకా ప్రజలను మంచిగా చూసుకో, 4 కోట్ల ప్రజలను మంచిగా పరిపాలించని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు సాధారణంగా మనం వాళ్ళ ప్లేస్లో ఉంటే కేసీఆర్ కలవంగానే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలని చెప్పేసి అడుగుతారు చాలా మంది. కానీ వీళ్ళ పరిజ్ఞానం, వీళ్ళ కండలు తిరిగిన రాజకీయ నాయకుడు కూడా ఇట్లా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. చాలా కొద్ది మందే ఉన్నారు. సో ఈయన చూసి వాళ్ళ తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చాలా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.